ఇది సమరం. Welcome to Colgate Max Fresh D. Dummu dulpenduku. Inka koncham joruga man. That's better. Ready? Last semi final ko vachesindandi మీ favorite dance show. ఇది ఇవాల్టి ఫైనల్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది సెమీ ఫైనల్, ఇది ఫైనల్. ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నామండి. ఆ దేవ 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 ప్రభుదేవానికి కలుసుకోవడానికి ఇంకా ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. నలుగురు మాస్టర్స్ మిగిలారు. నలుగురులోంచి ఒక్కరు ఎలిమినేట్ అయిపోతే ముగ్గురు మాత్రమే ఫైనల్లో డి అంటే డి అంటారండి. మరి ఇక్కడ గెలిస్తే ప్రభుదేవ గారి సమక్షంలో మీరందరూ చూస్తుండగా రాధాకృష్ణ టయోటా కరోలా ఆల్టిస్ కార్ కాంటెస్టెంట్ కి, రాధాకృష్ణ టయోటా ఇన్నోవా కార్ మాస్టర్ కి, అంతేకాదు సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరతరాలకు చెరగని చిరునామా వారు అందిస్తున్నటువంటి 3 లక్షల రూపాయలు కంటెస్టెంట్ కి, 2 లక్షల రూపాయలు మాస్టర్ కి. క్యాష్ తో కార్లో కూర్చుని జోరుగా షికార్కి వెళ్తారు మాస్టర్ కంటెస్టెంట్. మరి ఆ శుభతరుణం ఇంకా కాస్త రోజుల్లో వచ్చేస్తుందండి. మరి షురూ చేద్దామా మన హంగామా? ముందుగా మన మాస్టర్స్కి, మన జడ్జెస్కి వెల్కమ్ చెప్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను వచ్చినప్పటి నుంచి ఎంతగా అడ్మైర్ చేస్తున్నారో నేను చెప్పలేను. మీరు కాదు, తరుణ్ సార్. ఒక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్పండి సార్, కొంచెం ధైర్యం వస్తుంది. నా లెక్క ప్రకారం ఫైనల్స్ ఎప్పుడో అయిపోయింది, వీళ్ళు నలుగురే విన్ అయ్యారు. బ్యూటిఫుల్ గా డిగ్నిఫైడ్ గా కూర్చున్నటువంటి మా బ్యూటిఫుల్ బృందా మ్యామ్ కి హార్టియెస్ట్ వెల్కమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీకి బోల్డ్ అంత డిగ్నిటీని, ప్రౌడ్ ని, గర్వాన్ని సంపాదించి పెట్టినటువంటి మాస్టర్ శ్రీధర్ సార్ కి ఘనంగా స్వాగతం. ఎంత అల్లరి చేస్తారో అంత బ్రహ్మాండంగా, అంత అద్భుతంగా
కంపోజింగ్ చేస్తారు. వారే మా బాబా భాస్కర్ సార్. నవ్వుతూ చిరునవ్వులు చిందిస్తూ ఇలా కూల్గా కామ్గా ఈయనకేం తెలుసండి బాబు అన్నట్టు కనిపిస్తారండి. బట్ ఆయన హార్ట్ ఎంత పెద్దదో ఆయన పర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పదండి. ఒక్కసారి పర్ఫార్మెన్స్ ఇచ్చారంటే ఆయన కంటెస్టెంట్ కానీ ఆయన కానీ ప్రపంచమంతా ఇలా చెప్తారండి. డబుల్ థమ్స్ అప్. దట్ ఈస్ అవర్ ఫేవరెట్ నోబెల్ మాస్టర్. నాట్యం కోసమే పుట్టి నాట్యం కోసమే జీవిస్తున్నటువంటి ఒక మహాశివుడు శివశంకర్ మాస్టర్. లాస్ట్ సెమీఫైనల్ కదండి, కాంపిటీషన్కి మరింత కలర్ తేవడం కోసం కొత్త రౌండ్ అవుట్ క్రియేట్ చేసామండి. అదేంటంటే కోల్గేట్ ఫ్రెష్నెస్ ఓన్ చాయిస్ రౌండ్. ఓన్ చాయిస్ రౌండ్ ఏంటి అంటారా? చెప్తాను. ఇంతవరకు మా జడ్జెస్ చాయిస్ చేశారు, మాస్టర్లకు ఇష్టమైన సాంగ్ చేశారు, ఫేవరెట్ హీరో హీరోయిన్ సాంగ్స్ చేశారు, కామెడీ చేశారు, రకరకాలుగా చేశారు. బట్ వాళ్ళకి మనస్ఫూర్తిగా ఇష్టమైనటువంటి కంటెస్టెంట్స్కి ఎక్స్క్లూజివ్గా ఇష్టమైనటువంటి సాంగ్ని పర్ఫామ్ చేయడం జరగలేదండి. వాళ్ళకి ఇష్టమైన సాంగ్ ఇచ్చాం కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా మనం అంతకంటే ఎక్కువ ఇష్టపడతామని ఆశిద్దాం. మరి ఫస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే మనందరి ఫేవరెట్ ఎర్ర కుర్రాడు, దుమ్ము దులుపుతాడు, ఎవరు వారు శ్రీధర్ సారు. అరుణ్ జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా కుమలగే ప్రాణమా అడుగు నీతోనే. తల్లిని తండ్రిని కాదని ప్రేమే కోరిన చిలుకకు గూడుగా నే ఉన్నా, గుండెపై నీవుగా వాలిన ప్రేమలో ఎదురుగా పిడుగులే పడినను విడువనులే. నిదురించే కంట్లో నేనే పాపల్లే మేలుకుంటా, కలలోనే గస్తీ కాస్తాలే. నేనంటే నేనే కాదు, నువ్వు లేక నేనే లేను, నీ కంటి రెప్పల్లే ఉంటా. అడుగు నీతోనే, అడుగు నీతోనే. అరుణ్, ఈ సాంగ్ నీకు చాలా ఇష్టమా? చాలా ఇష్టమా? అవును. ఎవరినైనా ప్రేమించావా? నిజం చెప్పు. సత్యం కాలేదు. లేదు లేదు. మరేంటి, నాకు నీ ప్రేయసి కనిపించింది, నాకు ఒకటి ఇచ్చింది, ఎలాగైనా నీకు ఇచ్చి ఒప్పించమని చెప్పింది, సారీ చెప్పింది. సో ప్లీజ్ ఒప్పుకో అరుణ్, ఇంకా అలిగొద్దు అరుణ్. ఇంత బాగా చేశాక అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పింది అరుణ్, ఒప్పేసుకో అరుణ్. ఓకే ఓకే.
మాస్టర్ జన్మ మీకేలే అంట మాకు బాగా నచ్చింది. నేను ఇలా పూనకు వచ్చింది మాకు. బట్ మాకు నచ్చితే ఏముందమ్మా, అక్కడ నచ్చాలి. తరుణ్ మాస్టర్ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని చూస్తున్నాను. ఒకటి వచ్చి పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలి, ఇంకొకటి వచ్చి దర్ ఇస్ అ స్ట్రాంగ్ మెసేజ్ ఈ సాంగ్లో. నెంబర్ 1 పర్ఫార్మెన్స్ గురించి, వెరీ గుడ్ బ్యాలే తాండవ్. నార్మలీ శివ తాండవ్ అంతా చూసాం, రుద్ర తాండవ్, తర్వాత వెరైటీస్, బట్ ఫస్ట్ టైం బ్యాలే ఇస్ కన్వర్టెడ్ ఇంటూ తాండవ్, విచ్ ఇస్ అ వెరీ గుడ్ కంపోజిషన్ బై శ్రీధర్ మాస్టర్. తర్వాత నేను లైఫ్లోనే ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ టైం ఐఎమ్ సేయింగ్ అరుణ్ లెగ్ స్ప్లిట్ చేయి. కంప్లీట్ స్ట్రెచ్ మాస్టర్. లెగ్ స్ప్లిట్ ఇది మామూలుగా అందరూ చూస్తున్నాం. ఓకే, గెటప్ యూ వెంట్ దేర్ అండ్ స్కైలో ఇలా లెగ్ స్ప్లిట్ చేశావు. దిస్ ఇస్ సంథింగ్ ఐఎమ్ సీయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. తర్వాత అరుణ్స్ ఎక్స్ప్రెషన్స్ వేర్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ మాస్టర్. లాస్ట్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఏంటంటే, ఆ ఫ్లవర్ని తీశాడు, ఇది నా లైఫ్ లేదు ఇంకా చాలా ఉన్నాయి అని వాక్ చేసిపోయాడు. ఇది వచ్చి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ ది యంగర్ జనరేషన్. లవ్లో పడిపోయి ఓడిపోయిన తర్వాత పిచ్చోడ్లాగా అలాగా ఉండొద్దండి, ఇంకా లైఫ్లో చాలా ఉన్నాయి. సో దట్ మెసేజ్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ బికాస్ ఆఫ్ శ్రీధర్ మాస్టర్. ఎక్సలెంట్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. But I felt okay. Not good. Not great. It was okay. Because it's okay, it's good, not great. Because it's fabulous, fantastic. థ్యాంక్ యూ మ్యామ్. ఏంటి మేడం ఇలాగా కష్టపెడుతున్నారు? మీరు ఇలా చేశారంటే మేము చింపేసుకుంటాం మేడం టెన్షన్కి. ప్లీజ్ మేడం. At the beginning take off చాలా బాగుంది. It's not easy to do. Expression బాగా చేసావా? ఎస్ మ్యామ్. బాగా చేసావా? ఫెంటాస్టిక్గా చేసావా? ఫెంటాస్టిక్గా చేస్తాం. ఫెంటాస్టిక్గా చేసావా? కన్ఫర్మ్? కాన్ఫిడెంట్ మ్యామ్. కాన్ఫిడెంట్, చాలా కాన్ఫిడెంట్. If you have fantastic more than a word, you done that. Thank you so much, ma'am. Then I like in your knee you came up like this, no? Yes, you can do for me. You repeated twice. Yeah, that was very nice. That was really nice. Very good, very classy, stylish, very international choreography. All the best. That's why they kept it here. Come. వెళ్ళి తెచ్చుకోపో. సోంబేరి వడా. ఓర్ దేవుడా. ఇక్కడ చూడండి, మీరు ఇచ్చిన పూలు 2 తీసుకెళ్లి మాస్టర్కి ఇచ్చాడు. భాస్కర్ సార్ అలా అడిగితే తీసుకోకూడదు మాస్టర్. వాళ్ళంతా అడగలేదు మా, అక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉన్నాను, అదే చూస్తున్నాను. ఏంటి ఇది? ఏంటి సార్ మర్చిపోయారా సార్? లాస్ట్ సెమీఫైనల్ సార్, 3 వెళ్తారు ఫైనల్ కి, అందుకే 3 ఉంది. అందుకే లేదు, ఒక ఆరుదలు కాస ఒక చిన్న రోసాటి, అది జాస్మిన్ ఇస్తే కూడా బాగుంటుంది. ఇస్తాను, ఓన్లీ ఇది ఇస్తాను లాస్ట్. ఎలిమినేషన్ ఉంది కదా ఈరోజు, అందుకే. అస్సలు చాలా సీరియస్ గా ఉంటదేమో లాస్ట్ సెమీస్ అనుకుంటే ఈ కామెడీ అని చంపేస్తున్నాడండి బాబు. ఈరోజు బ్యాలెట్ తాండవం చేయించారు. మొత్తం ఓవరాల్ గా ఏదైనా చెప్పండి మాస్టర్. బ్యాలెట్ తాండవం గురించి, ఎవ్రీబడి డాన్సింగ్, ఈజ్ ఆల్సో గుడ్ డాన్సర్, బట్ ఎక్స్ప్రెషన్స్ నాకు ఒక
డౌట్లో ఉంటుందే ఉంటారు. అరుణ్ 100% ఇచ్చారు, అందుకే అలాగ ఓడిపోయి హక్ చేస్తారు. ఇడని వెరీ గుడ్ జాబ్. థ్యాంక్ యూ అరుణ్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా. టూ మచ్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ డెడికేషన్ థ్యాంక్ యూ సో కదా. మచ్. మాస్టర్ని తల్లి తండ్రి గురువు అంటారు కదా, అక్కడ పూజించడం ఫెంటాస్టిక్. సెమీఫైనల్లో ఒక్కరి పర్ఫార్మెన్స్ అయిపోయిందండి, రెండవ వారు రాబోతున్నారు. గుర్తుంది కదా, ఇంకా ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నాం మనం ఫైనల్కి. దిస్ ఇస్ ద లాస్ట్ సెమీఫైనల్. అందున కంటెస్టెంట్కి ఇష్టమైన సాంగ్ పై రెచ్చిపోయి డాన్స్ చేయొచ్చు. మరి రాజేశ్వరి రెచ్చిపోయి డాన్స్ చేస్తే ఎలా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేనండి, శివశంకర్ మాస్టర్ ఎక్స్ప్రెషన్లో చెప్పగలను. ये मेरे दिल का धड़कन रे, मैं उसके प्यार में फंस गई रे. అచ్చంగా ఆంధ్ర కుర్రాడే నచ్చాడు నాకు పిల్లగాడే. నా హార్ట్ బీటు బిడేనులే, నా పల్స్ రేటు మార్చాడులే, నా సెల్ బెల్ పెంచాడులే, నా తెల్లు ఫుల్లుగా తోచాడులే, నా బాయ్ ఫ్రెండ్ నా జేమ్స్ బాండ్ అన్నీ ఇంకా వీడే. అచ్చంగా ఆంధ్ర కుర్రాడే నచ్చాడు నాకు పిల్లగాడే. ఈమెయిల్ చంపుతాడే, నా ఇంటర్నెట్ వీడే, ఎంటీవీ లాంటి వాడే, చూస్తేనే మూడు మారే. ఈమెయిల్ చంపుతాడే, నా ఇంటర్నెట్ వీడే, ఎంటీవీ లాంటి వాడే, చూస్తేనే మూడు మారే. నా కోసమే వీడు పుట్టాడు, నా హీడులో వేడి నింపాడు, నరాలలో వీణ మీటాడు, స్వరాలుగా మార్చిపోయాడు, స్కూటీ పెట్టి నాకు సుందరంగుడు వాడే, కాబోయే మొగుడులే. రాజేశ్వరి ఏంటి టెన్షన్ పడుతున్నావు? అంత అద్భుతంగా రాక్షసులా చేసి అందాల రాక్షసి అంటారు కదా, సెమీస్ కదా, లాస్ట్ సెమీస్ కదా, టెన్షన్ మ్యామ్. పిట్ట కొంచెం భయంగానో. భయం ఎందుకు రాజేశ్వరి, వద్దు భయం వద్దు. ఓకే, ట్రెమెండస్ ఎనర్జీ సూపర్గా ఉంది. స్టేజ్ బాగా యూజ్ చేసావు, ఎక్స్ప్రెషన్ సూపర్గా ఉంది, కోరియోగ్రఫీ వెరీ నైస్, ఆన్ ద హోల్ ఇట్స్ వెరీ నైస్. మ్యామ్ ఇప్పుడు భయం ఇంకా డబుల్ అయి ఉంటుంది, డెఫినెట్గా డబుల్ అయి ఉంటుంది భయం. ఓకే తరుణ్ సార్. Rajeshwari's attitude dominated everything. That one dominated. The stage, the costume, everything. అంటే choreography is good. ఆ జోష్ ఇందులో తెలిసింది. It was good, very. మతలబ్
happening it was. And made good use of the stage, like Brinda Master chepparu. Chala bagundi. And your expressions were also exactly, I could feel that, you were singing and dancing. That is without the singer. You were like a playback singer also. Marvelous. Keep it up. Master. दिल तड़क तड़क मेरे है दिल तड़क है ये मी स्टाइल हो ये मी डांस हो मेरा दिल दिल घूम घूम सो फिर देखता है फिर देख anyhow thanks to the judges And the jury. and Julie and Papi thank you so much. Thank you రాజేష్. మరొక గ్రేట్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దమ్ము దులిపేందుకు రెడీలో బ్రేక్ టైం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. ఇప్పుడు పర్ఫామ్ చేయడానికి దమ్ము దులపడానికి ఈ నాటకాలన్నీ కట్టి పెట్టి నిజ స్వరూపం చూపించడానికి రాబోతున్నాడు బాబా భాస్కర్ సార్ కంటెస్టెంట్ వినోద్. ఊగుతూ చెలి అందాలే అంటూ ఉన్నది మకరందాలే ఊరిస్తూ ఊగుతూ చెలి అందాలే ఊరిస్తూ ఊగుతూ మది నిండేలే నాట్యాలాడే నెమలయ్యే నయగారాలే మణిహారాలే కొహినూరికు కోలారులకు తమ పేరు చెడి కంగారు పడే పరువాల వల పరిచేను ఇలా ప్రియగంధాలై చెలి అందాలే పిల్లులయే చెలి వందెలతో మది నిండెనులే స్నేహమే శ్వాసనుకున్నా నువ్వునా ప్రాణమే నువ్వు అనుకున్నా ఉదయించే నీ కోసమనే ఆ గగనమై వేచాను నువ్వు లేని యదా మరుభూమి కదా బతికిస్తావా బలి చేస్తావా నువ్వు లేని యదా మరుభూమి కదా బతికిస్తావా బలి చేస్తావా నువ్వు లేని యదా మరుభూమి కదా ఊరిస్తూ ఊగుతూ చెలి అందాలే ఊరిస్తూ ఊగుతూ మది నిండేలే మరణానికి ఊపిరి పోస్తానే మరణానికి ఊపిరి పోస్తాలే చెలి అందాలే భయం వేస్తుంది వినోద్. ఈ లోకానికి వచ్చేసావా? ఏంటి ప్రేమ పిచ్చి పట్టేసిందా? కుండ కొట్టేసుకొని బద్దలు కొట్టేసి దోడ్లి పొర్లి. ఓ మై గాడ్.
భాస్కర్ సార్ ఫస్ట్ టెన్షన్ కనిపించింది, టెన్షన్ లేనట్టు చూశారు, కానీ పర్ఫార్మెన్స్కి ముందు కడవలకు మొక్కుకుని ఎనీవేస్ ఇంత సీరియస్గా తీసుకుని ఇంత సూపర్గా చేస్తున్నందుకు మా మాస్టర్స్ అందరికీ, నలుగురు మాస్టర్స్కి. తరుణ్ మాస్టర్ క్లాసికల్ డ్యాన్స్, వెస్టర్న్ డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ అని విన్నాం. బట్ ఇది చూసిన తర్వాత బోన్స్ బ్రేక్ డ్యాన్స్, ఎముకలు ఇరిగే నాట్యం. ఎముకలు ఏమిటా, నీ చెయ్యి కాలంతా కరెక్ట్గా ఉందా? నిజంగా చెప్పు. నిజంగా మాస్టర్ కరెక్ట్గా ఉంది. అలా చెయ్యి. ఎందుకంటే ఆ డ్రమ్ నుంచి నువ్వు పడావు కదా, ఒక సెకండ్కి అలా ఆఫ్ అయి మళ్ళీ ఆన్ అయ్యావు కదా. బట్ నెక్స్ట్ టైం ఇది ఇలా చేసేలాగా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండు. నీ క్యాప్స్ అంతా వేసుకొని ప్యాడింగ్స్ అంతా వేసుకోవాలి. ఏమైనా వచ్చా, ఎందుకంటే ఫ్లోర్ స్లిప్పరీగా ఉంది. తర్వాత తలకాయలో ఏం ప్రాబ్లం లేదు కదా, కొట్టుకున్నావు ఆ పాన? తలకాయలో ప్రాబ్లం ఉంది కాబట్టి కొట్టుకున్నాడు సార్. ఓ ఏం ప్రాబ్లం? హెడేక్? ప్రేమ సార్. లేదు బాను, ఎవరికి తలకా ప్రాబ్లం? వినోద్ కా బాబా కా? ఇద్దరికి సార్. తలకాయలో ఒక డాండ్రఫ్ ప్రాబ్లం ఉంది. లేదు, ఇద్దరికి ఉంటే మన వినోద్కి వచ్చి ఆ సిచ్యువేషన్ ప్రకారం లవ్ ప్రాబ్లం, ఓకే సార్. మాస్టర్ గారికి వచ్చి ఆ కార్ ప్రాబ్లం. సార్ అందుకే ఇంకో కుండ ఖాళీగా ఉంది అక్కడ. అదన్నీ యూజ్ చేసుకోమా ఇంటికి వెళ్ళి. యూజ్ చేస్తాను మాస్టర్, చేస్తాను ఉండండి అయ్యాక. బాబు వినోద్, నెక్స్ట్ టైం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకే మాస్టర్. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్. చిన్నోడు స్ట్రాంగ్ మ్యామ్. ఏమంటారు మ్యామ్? పూనకం వచ్చింది. పిచ్చిలాగా డాన్స్ చేశారు. వాట్ ఎ పర్ఫార్మెన్స్, ఫ్యాబులస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. From the beginning till now, this is the best episode for him. థ్యాంక్ యూ మాస్టర్. Beginning, start chesi, climb chesi, spin, then hitting. What is that call? చూడలేదు, ఎక్కడ చూడలేదు. Full thing. It was fantastic. థ్యాంక్ యూ. Then the expression, Vinod, you did good. The feel was very nice. అమ్మాయి లవ్ చేసావు కదా, that feel was very nice in the end. Come Vinod. బాగా వచ్చింది. ఐ థింక్ మన ఫైనల్స్కి నా తరపు నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మెడికల్స్ పెట్టుకోవాలి. బికాస్ ఈ యాటిట్యూడ్ పెడితే ఐ థింక్ దే విల్ నాట్ మైండ్ ఫ్రాక్చరింగ్. ఒకటి చేయి, నువ్వు ఫ్రాక్చర్ చేసుకో, తర్వాత 1 month రెస్ట్ తీసుకుని తర్వాత నువ్వు కంటిన్యూ అని అవుతుంది. సో ఇట్స్ బెటర్ వీ హ్యావ్ పారామెడిక్స్. అంతేకాదు మాస్టర్, చూస్తున్న వ్యూవర్స్ కూడా ఆ బ్లడ్ ప్రెషర్ అన్నారు కదా మాస్టర్ ఇందాక, అదేదో వచ్చేలాగా ఉంది. ఖచ్చితంగా అదేదో మా ప్రొడక్షన్ టీం అరేంజ్ చేస్తేనే బెటర్ మాస్టర్. ఫెంటాస్టిక్. సరే, ఇది కంటెస్టెంట్ ఫేవరెట్ సాంగ్ కదా, సో ఈ పాట ఎందుకు నీకు అంత ఇష్టం? దిల్సే సాంగ్ కదా. ప్రేమించావా ఎప్పుడైనా? నిజం చెప్పు. ముందు అన్నాడు సార్, నిజం చెప్పండి. అవునా? ఆన్లైనా? చాటింగ్లో ప్రేమనా? పేరేంటి? అమ్మాయి పేరేంటి? సారీ మ్యామ్. సీక్రెట్. ముద్దు పేరు చెప్పొచ్చు కదా. పెట్ నేమ్? స్వీటీ, డార్లింగ్, హనీ, ఎనీ నేమ్? ప్రాణం. ఓకే చెప్పొద్దులే, టెన్షన్ పడద్దు. ఇందాక టెన్షన్ లేదు మ్యామ్, సెమీస్ ఫైనల్ సెమీస్ అని టెన్షన్ లేదు. పేరు అడిగితే టెన్షన్ వచ్చేస్తుంది. వద్దు, నువ్వు టెన్షన్ పడు, నువ్వు అలాగే ఉండు. బాబా భాస్కర్ సార్,
లేదు ఇది వచ్చి నేను ఇప్పుడు వెళ్ళి చేసాము అక్కడ. ఇప్పుడు అంటే నేను చెప్పాను అక్కడ డ్రమ్ పెట్టండి, అక్కడి నుంచి దిగండి, అక్కడి నుంచి ఇక్కడ ఇది టైంకి వచ్చేయండి, ఇది చెయ్యండి. అప్పుడు అక్కడ పాన ఉంది, అది తలలో కొట్టుకోండి. నేను నోర్లే చెప్పేసి వచ్చాను, టైమింగ్ ఇదిలా చేసేసి వచ్చాను. ఆ అబ్బాయి చూసారా, అది ఫాలింగ్ అన్నీ ఎక్స్ట్రానరీగా చేశారు. చాలా థ్యాంక్స్ వినోద్. థ్యాంక్ యూ. వెల్ డన్ వినోద్. జోక్స్ అపార్ట్, ఈరోజు మాత్రం దుమ్ము దులిపేశాం. ఫెంటాస్టిక్. మరొక గ్రేట్ పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో. బ్రేక్ టైమ్. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీ. లాస్ట్ చివరి పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇన్వైట్ చేస్తున్నాను నోబెల్ మాస్టర్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. जादू चलता हम सब पे तेरा 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 जादू तेरा ही करम चलता हम सब पे तेरा जादू चलता हम सब पे तेरा ही करम. కోల్గేట్ ఫ్రెష్నెస్ ఓన్ చాయిస్ రౌండ్ అనగానే ఇలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాం. అసలు ఏం జరుగుతుంది, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఈ రక్తం అడుగులో తేలడం ఏంటి, రక్తం కక్కడం ఏంటి, పైకి చూసి తేడుతున్నావు, ఏంటేంటో చేస్తున్నావు, ఏం జరుగుతుంది, అసలు ఏంటి కాన్సెప్ట్? పిచ్చివాడు అంటే అతను సొంతం కొట్టుకున్నా అతనికి దెబ్బలు అంత ఫీలింగ్ రాదు. అతను ఎందుకు పిచ్చివాడు అతనికి కూడా తెలియదు. గాడ్ మీద అతను తిట్టుకొని నువ్వు నాకు ఈ కర్మ చేస్తావు, తేరా హీ కరం, దానికి తగ్గట్టు నేను ఈ పిచ్చివాడై అంటే మన ప్రపంచం తిరుగుతున్నాను, నాకు ఏదైనా గతి చెప్పి లేకపోతే నా చంపుతామని ట్రై చేస్తున్నాడు, చచ్చిపోలేకపోతున్నాడు, ట్రై చేస్తూనే ఉంటాడు అనమాట. సో పిచ్చివాడు చచ్చిపోవాలని ట్రై చేస్తున్నాడు, బట్ చావలేకపోతున్నాడు, బట్ భగవంతుడి మీద కసి తీర్చుకుంటున్నాడు తనని తను హింసించుకుని, అంతేనా? ఎస్ మేడం. అంటే ఒక ఫైట్ బిట్వీన్ గాడ్ అండ్ బెగ్గర్. భిక్షగాడికి ఆ ఆది భిక్షువుకి ఫైట్ అన్నమాట. తరుణ్ మాస్టర్, అవుట్ అండ్ అవుట్ ఎక్స్ప్రెషన్ కొరియోగ్రఫీ.
ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిజమైన ఎవరికైనా పిచ్చి పడితే వాళ్ళు సరి అయిపోతారు. డెడికేషన్ టు ది ఎక్స్ప్రెషన్ ఇస్ వెరీ నైస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఎక్స్ప్రెషన్. అంటే ఈ రేంజే ఇందులోనే అతను ఫుల్గా చేసేసాడు. వెరీ గుడ్, బ్రిలియంట్, కీప్ ఇట్ అప్. ఇలాగా పిచ్చిలాగా నేను న్యూజిలాండ్లో ఒక పర్సన్ చూసాను. ఇలాగా మ్యాడ్నెస్ ఐవ్ సీన్ వన్ పర్సన్. ఐ వాజ్ రన్నింగ్ బికాస్ he was walking. He don't know where to come, where to go. He's coming near us like this kind of, the blood is coming here. Then he took one bag, he was keeping the same madness. Like it was excellent. What is the meaning, the lyric word? తేరా హీ కరం అంటే నువ్వు చేసిన కర్మ. The postures, టైమింగ్ చాలా బాగుంది. కొరియోగ్రఫీలో టైమింగ్ fabulous. I like the costume, but this is the first time I'm hearing Pichivadu and God talking. Very new. Your performance is new. What you're wearing and your makeup, everything is new. Excellent, mind blowing. లాస్ట్లో మన దీ సెట్ టేస్ట్ ఎలా ఉంది? కారంగా ఉందా, స్వీట్గా ఉందా? టేస్ట్ చేసావు కదా, డీ సెట్ ఎలా ఉందని అడుగుతున్నారు. డీ అంటే ఇంకా బాగుంది. నవల్ సా, వెల్ డన్ హరి. నీ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది, ఎంత మార్క్స్ గెయిన్ చేసింది, మార్క్స్ మొదలెట్టారు రాయడం. సో కాసేపు కూర్చొని వెయిట్ చేస్తావా హరి ప్లీజ్? ఈ లాస్ట్ సెమీఫైనల్లో ఎలిమినేషన్ ఎక్స్ప్రెస్ని ఎవరు ఫేస్ చేస్తారో తెలుసుకోబోయే ముందు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీలో. టేక్ ఎ బ్రేక్ అండ్ కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. సో లాస్ట్ సెమీఫైనల్ సెగ పుట్టించినటువంటి పర్ఫార్మెన్సెస్ అండి. ప్రతి ఒక్కరు తాండవం ఆడారు, ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చింపేశారు. సో ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసినా కూడా ఎలిమినేషన్ ఒక్కరిని వరిస్తుందండి. రిజల్ట్స్ అక్కడ రెడీ అవుతున్నాయి. ఈలోపు కంటెస్టెంట్స్ని స్టేజ్ పైకి పిలుద్దాం. ఈ నలుగురు మాస్టర్స్కి కంటెస్టెంట్కి గట్టిగా చప్పట్లు కొడితే ఒక్కొక్కరిగా నేను పిలిచేస్తాను. ముందుగా శివశంకర్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాజేశ్వరి. ये मेरे दिल का धड़कन रे, मैं उसके प्यार में फंस गई रे. అచ్చంగా ఆంధ్ర కుర్రాడే, నచ్చాడు నాకు పిల్లగాడే. నా హార్ట్ బీట్ బిడేనులే, నా పల్స్ రైట్ మార్చాడులే, నా సెల్ బెల్ పంచాడులే, నా తెల్ల ఫుల్లుగా టోచాడులే. నోబెల్ స్టార్స్ కంటెస్టెంట్ హరినాథ్ రెడ్డి. तेरा ही करम मेरे साथ ही चला, मेरे साथ ही रुका, मुझ पे रहा हर दम तेरा करम. तेरा ही करम బాబా భాస్కర్ స్టార్స్ కంటెస్టెంట్ వినోద్. నాట్యాలాడే నెమలయ్యే నయగారాలే మణిహారాలే కొహినూరిటు కోలారు అటు తమ పేరు చెడి కంగారు పడే పరువాల వల పరిచేను ఇలా ప్రియ గంధాలై చెలి అందాలే. శ్రీధర్ మాస్టర్స్ కంటెస్టెంట్ అరుణ్. జన్మని మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. సెమీఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసిందండి. ఈ నలుగురు మాస్టర్స్లో, ఈ నలుగురు ది బెస్ట్ కంటెస్టెంట్స్లో ఒక్కరు ఎలిమినేషన్ అనే ఎక్స్ప్రెస్ ఎక్కి ఇంటికి వెళ్తారు.
ముగ్గురు మాత్రమే మెగా ఫైనల్కి వెళ్తారు. ముగ్గురు మాత్రమే ప్రభుదేవ గారి సమక్షంలో దుమ్ము దులిపేలా పర్ఫామ్ చేసే ఛాన్స్ కొట్టేస్తారు. పర్ఫామ్ చేసి గెలిస్తే ఆయన చేతుల మీదుగా మా జడ్జెస్ సమక్షంలో రాధాకృష్ణ టయోటా కరోలా ఆల్టిస్ కార్ కంటెస్టెంట్కి, రాధాకృష్ణ టయోటా ఇన్నోవా కార్ మాస్టర్కి, సువర్ణ భూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 3 లక్షల రూపాయలు కంటెస్టెంట్కి, 2 లక్షల రూపాయలు మాస్టర్కి. ఇంతే కాకుండా ఇంకా బోల్డ్ అన్ని సర్ప్రైజెస్ ఇవన్నీ వారి సొంతమవుతాయి. లాస్ట్ సెమీఫైనల్లో గెలిచిన ముగ్గురు ఎవరు, ఇంటికి వెళ్తున్నటువంటి మాస్టర్ ఎవరు చూద్దామా? చెప్పే ధైర్యం నాకు లేదండి, అందుకే నేను ఎప్పుడు ఇలా కప్పిపుచ్చుకుంటుంటాను నా భయాన్ని తెల్ల కాగితంతో. దీని వెనకాల రిజల్ట్స్ ఉంటాయి. ధైర్యం నాకు లేదు కాబట్టి ఆ ధైర్యం ఉన్నటువంటి లైట్స్కి పని పెడదాం. ఎవరిపైన అయితే స్పాట్ లైట్ పడుతుందో వారు ఫైనల్కి వెళ్తారు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో దుమ్ము దులిపే ఛాన్స్ కొట్టేస్తారు. ఎవరిపైన అయితే స్పాట్ లైట్ పడదో వారు ఎలిమినేట్ అవుతారు. మరి ఎవరు మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేశారో చూద్దాం. లైట్స్ ప్లీజ్. Sridhar Sir's contestant Arun and Noble Masters contestant Harinath Reddy. Colgate Max Fresh safe zone lo unnarandi villiddaru. So Sridhar Sir and Noble Master, please come. Congratulations and please join us. Gattiga chapatlo. మాస్టర్స్ ముందుగా మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్, యు ఆర్ ఇన్ ద ఫైనల్. మామూలు విషయం కాదు మాస్టర్స్. 12 మంది మాస్టర్స్లో ఒక్కొక్క మెట్టు డి అంటే డి అని పోటీనిచ్చి, గట్టి పోటీనిచ్చి ఇంత దాకా వచ్చి ఫైనల్లో అడుగుపెట్టారు. బట్ మీరు ఎవరినైతే క్రాస్ చేసి ఇక్కడ దాకా వచ్చారో వారు మామూలు వాళ్ళు అయితే కాదు, రైట్? సో ఈ జర్నీ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ఫైనల్లో ఏం చేయబోతున్నారు? చాలా 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 హ్యాపీగా ఉన్నారు. నేను బి టీంలో నుంచి ఫస్ట్ ఏ టీంలో చూడలేదు కంటెస్టెంట్స్, ఫస్ట్ చూస్తారు బి టీంలో నుంచి స్లోగా వస్తున్నారు. నేను కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారు నేను లెవెల్లో చూస్తున్నారు. అప్పుడు ఒకే కంటెస్టెంట్ నాకు ఈ కంటెస్టెంట్స్కి నాకు లెవెల్ ఉంది. ఎవరంటే మోనికా. మోనికాకి అంటే బాగా చేస్తారు. ఫస్ట్ చేస్తున్నారు ఎంత బాగా చేస్తున్నారు. ఫస్ట్ ఓకే హౌ ఐ క్యాన్ మేక్ హ్యావ్ టు దట్ గర్ల్ వాంట్ టు ఎలిమినేట్, హౌ క్యాన్ ఐ, ఎవరు ఎంత కంటెస్టెంట్స్ చూడలేదు. ఓకే ఎవరు అలా ఉంటుంది. ఈరోజు వరకు నా కోరియోగ్రాఫ్ చేసి ఈ రౌండ్లో సెమీఫైనల్ క్రాస్ చేసి క్వార్టర్ ఫైనల్ క్రాస్ చేసి ఎలాగా ఉంటుందో అలాగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. సెమీఫైనల్లో ఎలాగా ఈ రేంజ్ ఉంటుంది 9-9 వచ్చే బాగుంటుంది. ఓకే అలాగా కొరియోగ్రాఫ్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని కంటెస్టెంట్స్ నాకు హిస్టరీ తెలుసు. నౌ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఒరిజినల్ కొరియోగ్రఫీ టు ద ఫైనల్. ఇప్పుడు ఎవరి సత్తా ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పుడు అసలు సిసలైన శ్రీధర్ మాస్టర్స్ స్టైల్ బయటికి వస్తుందని అంటున్నారు ఫైనల్లో. సో వేచి చూడాల్సిందే. డబుల్ సార్ మీ రియాక్షన్, ఫైనల్ దాకా రావడం, ఈ జర్నీ రీఎంట్రీ ఇచ్చి ఫైనల్ దాకా రావడం. ఇప్పుడు ఇంతవరకు నేను వస్తున్నానంటే నేనేదో పెద్ద ప్రయత్నం ఏమీ చేయలేదు, చేశాను. అంతకన్నా ఇతను రియల్గా నాకు ఎంత నేను కష్టపడాలని ట్రై చేశానో అది అన్నీ ఇతను చేశారు. సో ఇతని కాంట్రిబ్యూషన్ నాకు పెద్ద హెల్ప్ఫుల్ ఇది. ఆ తర్వాత ఇప్పుడు నేను క్రాస్ చేసి వచ్చిన మాస్టరు ఎవరు సామాన్యుడు కాదు.
ఒక్క రౌండ్స్లో నిజంగా అందరం కష్టపడ్డాము. నా గురించి చెప్తే ఇది పెద్ద అచీవ్మెంట్. తర్వాత ఇక్కడి నుంచి ఫైనల్లో ఏం చేయబోతానంటే ఐ విల్ ట్రై మై బెస్ట్, ఐ విల్ డూ మై ఫుల్ ఎఫర్ట్ వితౌట్ స్లీప్ ఆల్ వర్క్. అదివరకు నేను చెప్పవచ్చు. ఆ తర్వాత నాకు ఏమి చేయాలని గాడ్ వస్తున్నారు, అది నేను చేస్తాను. మాస్టర్స్ చాలా ఖుష్గా ఉన్నారండి అండ్ 100% ఇస్తామంటున్నారు. మరి కంటెస్టెంట్ గుండెల్లో ఏముంది, ఏం చేయబోతున్నారో తెలుసుకుందాం. హరి, నేను ఫైనల్కి వెళ్తానా లేదా అది ఒక తర్వాత మాట ఉన్నాను. పబ్లిక్లో మంచి డిమాండ్ పెరిగింది నాకు. ప్రతి ఒక్కరు హలో హరినాథ్ యు ఆర్ పర్ఫార్మింగ్ డి సూపర్ యార్, ఫైనల్కి వెళ్దాం అంటున్నారు. ఇంకేం కావాలి నాకు? థ్యాంక్స్ టు డి ప్రోగ్రామ్ అండ్ థ్యాంక్స్ టు జడ్జెస్ అండ్ థ్యాంక్స్ టు డి డైరెక్షన్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్, ఈరోజు నేను ఫస్ట్ ఈ హోల్ డి టీమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. దెన్ అబవ్ ఆల్ నేను జడ్జెస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక్కొక్క మైనస్ పాయింట్ అయినా సరే, ఒక్కొక్క పాజిటివ్ కమెంట్ అయినా సరే, అన్నీ నా స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. నెక్స్ట్ నా మాస్టర్, మై ఫస్ట్ మాస్టర్, ఐ రియలీ లవ్ యూ. థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ట్రైనింగ్ అండ్ లెసన్స్. సో మాస్టర్స్ మీకు ఈక్వల్గా స్కోర్ వచ్చింది. అరుణ్కి, హరినాథ్కి. తరుణ్ మాస్టర్ 9, బృందా మ్యామ్ 9. సో టోటల్ 18. సో కంగ్రాచులేషన్ మాస్టర్. నెక్స్ట్ 10 అంటే 10 వస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. ప్రతి పాయింట్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఇద్దరిలోంచి ఎవరు లీడ్ స్కోరర్, ఎవరు టాప్ స్కోరర్ ఇంకొద్ది క్షణాల్లో తెలియబోతుందండి. ఒక్కసారి శివశంకర్ మాస్టర్కి అండ్ బాబా భాస్కర్ సార్కి అండ్ మా వినోద్ అండ్ రాజేశ్వర్కి గట్టిగా చప్పట్లు. మా లైట్స్కి పని పెడుతున్నాను. లైట్స్ ప్లీజ్. దట్ ఈస్ వినోద్, బాబా భాస్కర్ సార్స్ కంటెస్టెంట్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో, ఒక్కసారి చప్పట్ల వర్షం మధ్య, కరకాల ధ్వనుల మధ్య ఈ మహానుభావుని స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. శివశంకర్ మాస్టర్ ప్లీజ్. మాస్టర్, ఏమంటారు? హార్ట్ బీట్ మాస్టర్, హార్ట్ బీట్ మీరు ద మోస్ట్ సీనియర్ కొరియోగ్రాఫర్. ఈ యంగ్స్టర్స్ అందరికీ గట్టి పోటీ ఇచ్చారు ఇప్పటి వరకు. ఎప్పటి నుంచో ఉన్నారు కదా మాస్టర్, ఈ కొత్త స్టైల్ ఏం తెలుసులే అనుకునే వాళ్ళకి కరెక్ట్గా చెప్పారు. నేను చెయ్యలేదంటూ ఏమీ లేదురా నా సామి రంగా అని. అలాంటి సాంగ్స్ చేశారు. బట్ జస్ట్ ఒక్క అడుగు దూరంలో ఉండింది ఫైనల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నా సర్వీస్కి మర్యాద ఇచ్చి నేను కూడా ఒక మంచి వర్కర్ అని ఈ జూరీ, శ్యామ్ గారు, తతిమ వాళ్ళు, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్, జడ్జెస్ అందరూ చేరి నన్ను ఇంతవరకు దీంట్లో పిలిపించి నా సర్వీస్ నన్ను చేయమని చెప్పిన దానికి వాళ్ళకి శిరసా వహించి నమస్కారం చేస్తున్నాను. ఐ మస్ట్ సే థ్యాంక్స్ టు ఎవ్రీబడి. బాబా భాస్కర్ సార్ మీరు వచ్చేయండి ప్లీజ్. పులి. కంగ్రాచులేషన్స్ మాస్టర్, యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. భాస్కర్ సార్ ముందుగా మీ ఇద్దరు స్కోర్ చెప్తాను సార్. తరుణ్ మాస్టర్ 8, బృందా మ్యామ్ 8 ఇచ్చారు, 16 మార్క్స్. రాజేశ్వరి, తరుణ్ మాస్టర్ 7 ఇచ్చారు, బృందా మ్యామ్ 7 ఇచ్చారు, 14. రాజేశ్వరితో మాట్లాడబోయే ముందు బాబా భాస్కర్ సార్ మీరు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్
ఫైనల్ దాకా వెళ్తాను ట్రై చేస్తాను అన్నారు. ట్రై కాదు, మీరు 100% వెళ్ళారు. సో ఇదంతా ఎలా ప్లాన్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అక్కడ వెళ్ళడానికి చాలా హ్యాపీగా ఉంటాను. నా కారు కొట్ట కానీ ఇది ఐడియాలా లేదు, నాకు తెలిసిందే నేను చేస్తాను అంతే. ఇక ఫైనల్ వెళ్ళడానికి నేను చాలా హ్యాపీ. థ్యాంక్స్ టు మై జడ్జెస్, ఇద్దరికి థ్యాంక్స్ చెప్తాను. మై కొరియోగ్రాఫర్స్, మై ఆడియన్స్, ప్రొడ్యూసర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, ఆర్ట్ డిపార్ట్మెంట్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఏంటంటే నేను అప్పుడప్పుడు నేను వస్తాను, అప్పుడే చెప్తాను టక్ని ఇది చెయ్యి నాకు ఇది కావాలి. అలా టెన్షన్ పెట్టకండి మాస్టర్, పాపం మాస్టర్. ఇలా ఫైనల్లో అలా చేయకండి మాస్టర్. ఫైనల్ అలా లేదు మా ఏంటి మాది. ఇది మన ఆర్ట్ డైరెక్టర్స్ మాకు చాలా కోఆపరేట్ చేశారు, అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఫైనల్లో సీత చెప్పారు నాకు ఎవరెవరికి ఎలా ఎలా చేస్తే నాకు తెలుసుంది ఆవిడని, నాకు తెలిసింది ఇవికి ఎలా చేయాలి అక్కడ ఎలా చేయాలి అని. అది నేను చేస్తాను, చూపిస్తాను. మాస్టర్ అందరి మనసు తెలుసుకున్నారు, బట్ ఒక్కటి తెలుసుకోలేదు మాస్టర్. అందరికీ థ్యాంక్స్ చెప్పారు, నాకు సారీ కూడా చెప్పారు. నేనే చేస్తావా ఎందుకంటే ఇది ముందున రౌండ్లో నేనే ఎలిమినేషన్ అవుతాయని చెప్పాను. సారీ నేనే సారీ మాస్టర్. నన్ను మర్చిపోయారు మాస్టర్. నేను ఎప్పుడో మర్చిపోయాను. ఎప్పుడు మౌనిక పోయిందో అప్పుడే మీరు కూడా మర్చిపోయాను. ఎనీవేస్ రాజేశ్వరి, కమ్ హియర్. జోక్స్ అపార్ట్, చాలా అద్భుతమైన డాన్స్. నీ యాటిట్యూడ్, నీ ఎక్స్ప్రెషన్, నీ బాడీ లాంగ్వేజ్, నీ స్టైల్ మమ్మల్ని మెస్మరైజ్ చేసింది. ఒకసారి రాజేశ్వరికి గట్టిగా చెప్పట్లు. వినోద్, నువ్వు ముందుగా చెప్పు. ఫైనల్ రీచ్ అయ్యావు కదా? నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఒకే ఒక విషయం కావాలి, నా మాస్టర్ ఆశీర్వాదం నాకు ఇప్పుడు ఉంది. నాకు 12 మాస్టర్స్ ప్లస్ జడ్జెస్ 2 మాస్టర్స్ అందరూ ఆశీర్వాదం నాకు కావాలి ఫైనల్కి. ప్లీజ్ బ్లెస్ మీ మాస్టర్స్. రాజేశ్వరి, నువ్వే అంటావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ ఫర్ మా విజయ్ సార్. నేను ఎలిమినేషన్ అని తెలిసిన కాంచి నా మైండ్లో విజయ్ సార్ ఫేసే వస్తుంది. ఎందుకంటే ఆయన నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఓన్ సిస్టర్లా చూసుకున్నారు. వచ్చే ముందు కూడా చెప్పారు ప్లీజ్ అమ్మా చెయ్యమ్మా అని. ఐఎమ్ సారీ సార్. ప్లీజ్ నా డాన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ చేయండి. నేను మళ్ళీ వచ్చి తప్పకుండా శివశంకర్ మాస్టర్జీ అంటే ఏంటో ప్రూవ్ చేసుకుంటాను. సో నిన్ను అంతగా ఇష్టపడి సిస్టర్లా ట్రీట్ చేసినటువంటి విజయ్ సార్ని స్టేజ్ పైకి పిలుద్దామా? విజయ్, ఆల్మోస్ట్ ఫైనల్లో అడుగుపెట్టే తరుణంలో వెనక్కి తిరగాల్సి వస్తుంది. సో రాజేశ్వరి గురించి మీరేం చెప్తారు? అంటే ఇది జస్ట్ ఒక కాంపిటీషన్, ఇది లైఫ్ కాదు, రైట్? సో ఇంకా ఎన్నో ఉన్నాయి. సో నేను ముందే చెప్పాను, ఇది నా ఫస్ట్ స్టేజ్ నా లైఫ్లో చూస్తున్నది. నో ప్రాబ్లం, మిస్ అయింది. మళ్ళా నెక్స్ట్ D2 D3 అప్పుడు కూడా సేమ్ నాగరాజు గారు, మహేష్ గారు, అండ్ సేమ్ ఉదయ్ భాను, తప్పకుండా సేమ్ టీంలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. బాబా భాస్కర్ సార్ ఏదో చెప్పాలి. ఒక థ్యాంక్స్ మర్చిపోయాను, ఈ కెమెరామ్యాన్స్లా థ్యాంక్స్ మా, మంచి క్లోజప్ వేస్తారు. థ్యాంక్ యూ. ఓకే, ఫైనల్ కి వెళ్తున్నటువంటి ఈ ముగ్గురు మాస్టర్స్ కి ఒక్కసారి జోర్దార్ తాలియా. అండ్ ప్లీజ్ మాస్టర్స్, ద స్టేజ్ అబైట్స్. ఒక్కసారి రండి. కాసేపు హడావిడి ఉంటుందండి,
బట్ గుర్తుంచుకోండి, నెక్స్ట్ మన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి ఫైనల్లో దొమ్ము దులుపుతుందండి. ఫైనల్ ఏ రేంజ్లో ఉంటుంది, ఆ రారాజు ప్రభుదేవ సారు, మా జడ్జెస్ అండ్ మా మాస్టర్స్, మొత్తం అందరూ మాస్టర్స్ వస్తారండి. అద్భుతంగా ఉంటుంది. కన్నుల పండగ అంటే ఏంటో మా క్లైమాక్స్లో చూస్తారు. సో ఒక్కసారి మా మాస్టర్స్కి ఆల్ ద బెస్ట్. ఇక్కడ ఫైనల్లో గెలిస్తే ఏంటో మరొకసారి చెప్తున్నాను, రాధాకృష్ణ టయోటా కరోలా ఆల్టిస్ కార్ కాంటెస్టెంట్కి అండ్ రాధాకృష్ణ టయోటా వారి ఇన్నోవా కార్ మాస్టర్కి, సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి 3 లక్షలు 2 లక్షలు మాస్టర్స్కి కంటెస్టెంట్కి. ఇంతే కాకుండా ఇంకా బోల్డ్ అని సర్ప్రైజెస్ ఉన్నాయండి, అవన్నీ ఫైనల్లోనే చూద్దరు కానీ. సో ఫైనల్లో కలుసుకునేంత వరకు టేక్ కేర్, బాయ్ అండ్ కీప్ డాన్సింగ్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దమ్ము దులిపేందుకు రెడీ. ఎంజాయ్ టీమ్ తరఫున గుడ్ నైట్. Naga